నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. యాంజియోప్లాస్టీ సాయంతో స్టెంట్లను అమర్చడం ద్వారా రక్తనాళాల్లో పూడికల్ని ఎలా తేలిగ్గా తొలగించవచ్చో, సర్జరీతో పోలిస్తే స్టెంట్లతో ఉన్న ప్రయోజనాలేమిటో, స్టెంట్ల ఎంపిక మన్నిక విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కాలువలో నీరు సాఫీగా ప్రవహించాలంటే అందులో ఎలాంటి పూడికలు ఉండకూడదు. పూడికలు పెరిగితే నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. ఒక్కోసారి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది కూడా. మన రక్తనాళాల్లో ప్రవహించే రక్తం విషయంలోనూ అంతే. రక్తనాళాల్లో ఎక్కడ ఏ చిన్న అడ్డంకి ఎదురైనా రక్త ప్రవాహం నెమ్మదించి సమస్యల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో ఎక్కడైనా చిన్న కొవ్వుగడ్డ అడ్డం పడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి పూడికల్ని తొలగించడానికి ఒకప్పుడు మందులు, సర్జరీ తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. అయితే స్టెంట్ల అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు రక్తనాళాల్లో పూడికల్ని తొలగించడం చాలా తేలికైపోయింది. రక్తనాళాల్లోని పూడికల్ని తొలగించే యాంజియోప్లాస్టీ మరియు స్టెంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శబ్దం మనకు ప్రాణనాదం. నిరంతరాయంగా, నిర్విరామంగా, అలుపెరగకుండా పనిచేస్తూ మన శరీరంలోని అణువణువుకి ప్రాణప్రదమైన రక్తమనే జీవ ఇంధనాన్ని సరఫరా చేసే ఒక సజీవ యంత్రం. ఈ యంత్రం సరిగ్గా సవ్యంగా పనిచేస్తుంటేనే మన బతుకుబండి సాఫీగా సాగుతుంది. మరి ఈ పిడికెడు కండరాల గుప్పెడంత చిన్ని సంచి నుంచి రక్త ప్రవాహం సాఫీగా ఉండాలంటే, గుండెకు చెడు రక్తాన్ని మోసుకెళ్తూ తిరిగి మంచి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల లోపలి మార్గాలు ఏ అడ్డంకులు లేకుండా చక్కగా ఉండాలి. రక్తనాళాల లోపల పూడికల్లాంటి అడ్డంకులేవైనా అడ్డం పడితే అవి నేరుగా గుండె మీద, అంతిమంగా మన ప్రాణాల మీద ప్రభావం చూపిస్తాయి. గుండె రక్తనాళాల్లో పూడికల్ని తొలగించేందుకు ఒకప్పుడు సర్జరీ మినహా మరో మార్గం ఉండేది కాదు. కానీ యాంజియోప్లాస్టీ విధానం అందుబాటులోకి వచ్చాక లోపల స్టంట్లను అమర్చడం ద్వారా ఇవాళ చాలా సులువుగా రక్తనాళాల్లో పూడికల్ని తొలగించడానికి వీలు పడుతోంది. గుండె రక్త సరఫరాలో బ్లాకేజెస్ ఏర్పడటాన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం అన్నమాట. ఈ గుండె రక్త సరఫరాలో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళలో గుండెకి సరిపడినంత రక్త సరఫరా జరగక మనకి గుండె నొప్పి కానీ, గుండెపోటు రావటం, హార్ట్ అటాక్ రావటం అనేది జరుగుతుంటుంది. సో ఈ గుండె రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాకేజెస్ని రెండు రకాలుగా రిమూవ్ చేస్తుంటాం. ఒకటేమో యాంజియోప్లాస్టీ చేయటం, రెండోదేమో బైపాస్ సర్జరీ చేయటం అన్నమాట. సో ఇప్పుడు ఈ యాంజియోప్లాస్టీ అంటే సర్జరీ లేకుండా, అంటే చెస్ట్ని ఓపెన్ చేయకుండా రక్తనాళాల ద్వారా బెలూన్ పంపించి ఆ బెలూన్ ద్వారా ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో గుండె రక్త సరఫరాలో ఆ బ్లాకేజెస్ని తొలగించి చేసే ప్రక్రియని యాంజియోప్లాస్టీ అంటాం. ఇది సర్జరీ లాగా కాదు, ఇట్స్ నాన్ సర్జికల్ వే. మన చేతిలోని రక్తనాళం ద్వారా కానీ, తొడలోని రక్తనాళం ద్వారా కానీ ఈ బెలూన్ పంపించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీన్నే బెలూన్ యాంజియోప్లాస్టీ అంటాం. అది గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో చేసినప్పుడు కొరనరీ యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియోప్లాస్టీ గుండెకు సంబంధించిన చికిత్సల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుగా చెప్పుకోవచ్చు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధానమైన 3 రక్తనాళాలు కొలెస్ట్రాల్తో పూడుకుపోయినప్పుడు మేజర్ సర్జరీ చేయడానికి బదులుగా ఎలాంటి కోతలు, ఘాట్లు లేకుండా రక్తనాళంలోని పూడికను తొలగించవచ్చు. రక్తనాళాల్లోని అడ్డంకుల్ని తొలగించడానికి శస్త్రచికిత్స లేకుండానే చేసే ఈ చికిత్సలో ఎలాంటి కోత ఉండదు. తొడ లేదా చేతిలోని రక్తనాళం ద్వారా గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి సన్నని బెలూన్ని పంపుతారు. రక్తనాళం పూడుకుపోయిన స్థానాన్ని చేరగానే ఆ బెలూన్ని ఉబ్బేలా చేస్తారు. అలా రక్తనాళంలోని అడ్డంకులను తొలగిస్తారు. ఆ తరువాత ఆ ప్రదేశంలో పూడిక ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి చాలా సందర్భాల్లో స్టంట్ అనే లోహపు గొట్టాన్ని అమర్చుతారు. దీనివల్ల రోగి 1-2 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి తన రోజువారీ పనుల్ని సాధారణంగా చేసుకోవచ్చు.
ఫలితాలు ప్రయోజనాలు భేషుగ్గా ఉండడం వల్ల బైపాస్ సర్జరీ కన్నా చాలామంది రోగులు డాక్టర్లు ప్రస్తుతం యాంజియోప్లాస్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు బెలూన్ తోటి ఈ బ్లాకేజెస్ని తొలగించిన తర్వాత కొద్ది మందిలో ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి అదే ఏరియాలో బ్లాకేజెస్ అనేవి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రక్తనాళాన్ని మనం వెడల్పు చేసిన తర్వాత కూడా అది మళ్ళీ తిరిగి కుంచుకుపోయి ఆ ఏరియాలో బ్లాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొద్దిమందికి ఏంటంటే బెలూన్ చేసిన తర్వాత ఆ ఏరియాలో కొంచెం రక్తనాళం చిట్లటం అనేది జరిగి సడన్గా రక్తనాళం బ్లాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఎక్కువ మందిలో అంటే 95% మందిలో ఇలా బెలూన్ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత స్టెంట్ అనేది కూడా అమరుస్తుంటాం అనమాట. ఈ స్టెంట్ అంటే ఇది ఒక మెటల్ మెష్ లాగా, అంటే మనకు ఉదాహరణ బాల్ పాయింట్ పెన్లో ఉండే స్ప్రింగ్ లాగా ఉంటుందన్నమాట. సో అట్లాంటి మెష్ని మనం రక్తనాళం ద్వారా, అంటే చేతిలోని రక్తనాళం కానీ తొడలోని రక్తనాళం ద్వారా కానీ గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళంలో బ్లాక్స్ తొలగించిన తర్వాత ఆ ఏరియాలో అమరుస్తూ ఉంటాం అనమాట. సో దీన్నే స్టెంట్ అని అంటాం. ఇలా స్టెంట్ పెట్టడం ద్వారా మనకి ఆ ఏరియాలో తిరిగి బ్లాక్ వచ్చే అవకాశాన్ని, అంటే ఓన్లీ బెలూన్ చేసి వదిలేసే కంటే కూడా ఇలా స్టెంట్ పెట్టడం ద్వారా తిరిగి బ్లాక్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అండ్ రెండోది, బెలూన్ చేసిన తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి కూడా ఈ స్టెంట్ అనేది ఉపయోగపడుతుంటుంది. యాంజియోప్లాస్టీ స్టెంటింగ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ చేతిలోని రక్తనాళం ద్వారా కానీ లేదా తొడలోని రక్తనాళం ద్వారా కానీ చిన్న షీత్ అనేది పెడతాం అనమాట. అది 1 to 2 mm సైజులో ఉంటుంది ఆ షీత్. ఆ షీత్లోంచి మనం గైడింగ్ క్యాథెటర్ని పంపిస్తాం. అది కూడా అదే సైజులో అరౌండ్ 2 mm సైజులో ఉంటుంది. ఆ గైడింగ్ క్యాథెటర్ హార్ట్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాల వరకు పంపించి వాటి ద్వారా మనం చెక్ ఇంజెక్షన్స్ ఇస్తాం. అంటే ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకి ఎక్స్రేలో క్లియర్గా కనిపించే విధంగా ఇమేజెస్ తీసుకుంటాం. ఆ తర్వాత ఈ గైడింగ్ క్యాథెటర్ ద్వారానే వైర్ అనేది పంపిస్తాం. ఆ వైరు ఏ రక్తనాళం అయితే బ్లాక్ ఉందో దానిలోకి వైర్ పంపించి ఆ వైర్ మీద బెలూన్ పంపించి ఆ బ్లాక్ ఉన్న చోట బెలూన్ ఉబ్బించి బ్లాక్ అనేది క్లియర్ చేస్తాం. అలా బ్లాక్ క్లియర్ అయిన తర్వాత ఈ స్టెంట్ అనేది అదే గైడింగ్ క్యాథెటర్ ద్వారా వైర్ మీద పంపించి ఆ బ్లాక్ ఎక్కడైతే ఉందో అక్కడ అమర్చడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ముందు బెలూన్ తోటి బ్లాక్ని క్లియర్ చేసి దాన్ని స్టెంట్ అనేది అమరుస్తాం. స్టెంట్ అమర్చిన తర్వాత ఈ మొత్తం అసెంబ్లీ, గైడింగ్ క్యాథెటరు, వైరు, బెలూన్ ఇవన్నీ తీసేస్తుంటాం. సో స్టెంట్ మాత్రం బాడీలో అలాగా మిగిలిపోయి ఉంటుంది. ఎయిర్ మెటల్, మెడికేటెడ్, బయో అబ్జార్బబుల్ స్టెంట్లలో ఏవి మేలైనవి, వీటి మన్నిక ఎలా ఉంటుంది, ఎవరికి ఏ రకం స్టెంట్ వేయాలన్నది ఎలా నిర్ణయిస్తారు? రక్తనాళాల్లో పూడికల్ని తొలగించే స్టెంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలు పాక్షికంగా పూడుకుపోయినప్పుడు యాంజియోప్లాస్టీ సాయంతో రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకుల్ని బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి అవసరమనుకుంటే అక్కడ స్టంట్ వేయడం ద్వారా భవిష్యత్తులో తిరిగి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు. పూడికల్ని తొలగించడానికి వాడే స్టెంట్ బెలూన్లను ఆధారంగా చేసుకుని యాంజియోప్లాస్టీని ప్లెయిన్ బెలూన్ యాంజియోప్లాస్టీ అని, యాంజియోప్లాస్టీ విత్ స్టెంట్ ఇంప్లాంటేషన్ అని, యాంజియో విత్ డ్రగ్ ఎల్యూటింగ్ అని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ప్లేన్ యాంజియోప్లాస్టీలో రక్తనాళంలో పూడిక బాగా తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు కేవలం బెలూన్ని పంపించడం ద్వారా ఆ పూడికను తొలగిస్తారు. రెండో రకం యాంజియోప్లాస్టీలో బెలూన్ని పంపి ఉబ్బించి పూడికను మొత్తం తొలగించిన తర్వాత స్టెంట్ను అమరుస్తారు. ఇక మూడో రకం యాంజియోప్లాస్టీలో మందుపూత కలిగిన స్టెంట్లను వాడతారు. ఈ రకం స్టెంట్లు రక్తనాళంలోకి మెల్లమెల్లగా మందును పంపిస్తూ అక్కడ మళ్లీ పూడిక రాకుండా నివారిస్తాయి. రక్తనాళంలో కలిసిపోయే బయో అబ్జార్బబుల్ స్టెంట్లు కూడా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. స్టెంట్స్లో 2 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయండి. ఒకటేమో మామూలుగా వాడే స్టెంట్, రెండోదేమో మెడికేటెడ్ స్టెంట్, అంటే డ్రగ్ కోటెడ్ స్టెంట్ అని అంటాం. అంటే రెండిటికి తేడా ఏంటంటే ఈ మెడికేటెడ్ స్టెంట్ లేదా డ్రగ్ కోటెడ్ స్టెంట్లో స్టెంట్ లోపలే మెడిసిన్ కోటింగ్ ఉంటుందన్నమాట. సో ఆ మెడిసిన్ కోటింగ్ ఉండటం వలన స్టెంట్ అమర్చిన భాగంలో తిరిగి బ్లాక్ వచ్చే అవకాశాలని చాలా వరకు తగ్గించవచ్చు అనమాట. అదే మామూలు స్టెంట్లో దాన్ని బేర్ మెటల్ స్టెంట్ అంటాం, ఆర్ నాన్ మెడికేటెడ్ స్టెంట్ అంటాం. సో వీటిలో ఇలాగా మెడిసిన్ కోటింగ్ అనేది ఉండదన్నమాట.
సో ఈ 2 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి. సో ఎక్కువ మందిగా ఈ మధ్య కాలంలో మెడికేటెడ్ స్టెంట్స్ అనేవి వాడుతున్నాం, ఎందుకంటే తిరిగి రీబ్లాక్ వచ్చే అవకాశాలు మామూలు స్టెంట్ కంటే మరింత తక్కువ ఉంటాయి కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తనాళాల్లో ఈ బేర్ మెటల్ స్టెంట్స్ అనేవి ఇప్పుడు కూడా కొంతమందిలో వాడుతూ ఉంటాం అన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఈ మెడికేటెడ్ స్టెంట్స్లోనే ఇప్పుడు మామూలుగా స్టెంట్స్ అనేవన్నీ కూడా మెటల్ తోటి తయారు చేసి ఉంటాయి. మెటల్ అంటే కొంతమందిలో స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, కొన్ని స్టెంట్ల విషయంలో కొన్ని కోబాల్ట్ క్రోమియం కావచ్చు, కొన్ని ప్లాటినం కావచ్చు. సో ఇలా వివిధ రకాల మెటల్స్ తోటి స్టెంట్స్ తయారు చేస్తూ ఉంటాము. సో అయితే ఈ మధ్య కాలంలో పూర్తిగా కరిగిపోయే స్టెంట్స్ కూడా వచ్చినాయి. వాటిని అబ్జార్బుల్ స్టెంట్స్ అంటాం. అబ్జార్బ్ అని మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో ఇవేంటంటే మన అబ్జార్బుల్ సూచర్ లాగా ఆ స్టెంట్ అమర్చిన తర్వాత యూజువల్లీ 2 నుండి 3 సంవత్సరాల కాలంలో అది పూర్తిగా కరిగిపోతుంది అనమాట. సో మన బాడీలో ఫారిన్ మెటీరియల్ ఏమీ ఉండదు. సో వీటిని అబ్జార్బుల్ స్టెంట్స్ అంటాం. ఇవి కూడా ఈ మెడికేటెడ్ స్టెంట్స్లో ఒక రకమైన స్టెంట్ అనమాట. అది ఇటీవల కాలంలో గత 2 సంవత్సరాలుగా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంది. రక్తనాళాల్లో పూడిక ఏ మేరకుంది, పూడిక తీవ్రత ఎలా ఉంది అన్న విషయాలను బట్టి ఎవరికి ఏ రకం స్టెంట్ వేయాలన్నది డాక్టర్లు ముందుగానే నిర్ణయించుకుంటారు. పూడిక బాగా తక్కువగా ఉన్నప్పుడు, అంటే 2 లేదా 2.25 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉన్నప్పుడు స్టెంట్ వేయాల్సిన అవసరం ఉండదు. కాలి నరం ద్వారా కెథెటర్ సాయంతో బెలూన్ని పంపించి పూడికను తొలగిస్తారు. ఆ తరువాత మళ్లీ పూడికలు రాకుండా మందులు వాడుతూ జీవన శైలిలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పూడిక శాతం 2.25 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బెలూన్ డైలటేషన్తో పాటు తప్పనిసరిగా స్టెంట్ కూడా వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ స్టెంట్ల గురించి, వాటి మన్నిక గురించి మనలో చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. బేర్ మెటల్ స్టెంట్ మంచిదా, మందుపూత స్టెంట్ మంచిదా, లేక బయో అబ్జార్బబుల్ స్టెంట్ వేయించుకుంటే మంచిదా అని ఆలోచిస్తుంటారు. మెటల్ స్టెంట్ బాగానే పనిచేసినప్పటికీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ దానిపైన మళ్లీ కొవ్వు గడ్డలు పేరుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దీంతో ఇప్పుడు చాలా వరకు మందుపూత స్టెంట్లనే వాడుతున్నారు. ఖర్చు భరించగలిగే స్తోమతున్న వాళ్లకి బయో అబ్జార్బబుల్ స్టెంట్లను సిఫారసు చేస్తున్నారు. ఏ పేషెంట్లో ఏ రకమైన స్టెంట్ అమర్చాలి అనేది ఆ పేషెంట్కి ఉన్న బ్లాక్ ఎక్కడ ఉంది, ఏ రకంగా ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. 180 నుండి 90% మందిలో జనరల్లీ మెడికేటెడ్ స్టెంట్స్ అనేవి వాడుతుంటాం. ఒక 10% మందిలో మాత్రమే మామూలు నార్మల్ స్టెంట్స్, అంటే నాన్ మెడికేటెడ్ స్టెంట్స్ అనేవి వాడుతుంటాం. నాన్ మెడికేటెడ్ స్టెంట్స్ అనేవి ఎప్పుడు వాడతామంటే, ఇప్పుడు రక్తనాళం చాలా పెద్దగా ఉండి అండ్ చాలా కొద్ది భాగంలోనే బ్లాక్ ఉండి అందులో తిరిగి మనం స్టెంట్ పెట్టిన తర్వాత బ్లాక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనుకున్న సందర్భాల్లో ఈ బేర్ మెటల్ స్టెంట్స్ అనేవి వాడుతుంటాం. లేదా కొద్ది మందిలో అంటే ఈ స్టెంట్ అమర్చిన తర్వాత మరే ఇతర కారణం చేత అయినా సర్జరీ అనేది చేయాల్సి వస్తే, అంటే హార్ట్ కని కాకుండా మిగతా సర్జరీ ఏదైనా హెర్నియా సర్జరీ అనో, లేకపోతే ఒక్కోసారి గాల్ బ్లాడర్ సర్జరీ అనో, ఒక్కోసారి నీ రీప్లేస్మెంట్లు, ఇలాగా ఇతర సర్జరీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు రక్తం పల్చిపడే మందులు ఆపినా కూడా మామూలు బేర్ మెటల్ స్టెంట్లో ప్రాబ్లం ఉండదు. సో అందుకని ఇట్లాంటి సర్జరీ నెక్స్ట్ 1 yearలో చేయాల్సిన అవసరం ఉంది ఏ పేషెంట్కైనా అనుకున్నప్పుడు ఇటువంటి వారిలో కూడా ఈ బేర్ మెటల్ స్టెంట్స్ అంటే నాన్ మెడికేటెడ్ స్టెంట్స్ అనేవి ఎక్కువగా వాడుతుంటాం. సో ఈ 2 సబ్ గ్రూప్స్ తప్ప మిగతా వాళ్ళల్లో ఎక్కువగా మెడికేటెడ్ స్టెంట్స్ అనేవి వాడటం జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఈ అబ్జార్బబుల్ స్టెంట్స్ అనేవి ఏదైతే ముందు మాట్లాడామో అది కూడా కొద్ది మందిలో వాడుతుంటాము. ఈ అబ్జార్బబుల్ స్టెంట్స్ అనేవి ప్రతి ఒక్కరికి సూట్ కాకపోవచ్చు, ఎందుకంటే నార్మల్ మెటల్ స్టెంట్కి ఉన్నంత స్ట్రెంగ్త్ ఈ అబ్జార్బబుల్ స్టెంట్స్కి ఒక్కోసారి అంటే ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉండదన్నమాట. సో అందుకని కొంచెం సాఫ్ట్గా ఉన్న లీజన్స్, షార్ట్గా ఉన్న లీజన్స్, స్పెసిఫిక్ సైజులో ఉన్న రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఈ అబ్జార్బబుల్ స్టెంట్స్ అనేవి వాడుతున్నాం. అంటే సుమారుగా ఒక 100 బ్లాక్లు ఉంటే అందులో ఒక 20-30 బ్లాక్స్కి ఈ అబ్జార్బబుల్ స్టెంట్స్ ద్వారా క్లియర్ చేసి యూస్ చేయడం వీలు పడుతుంది. మిగతా వాళ్ళలో మిగతా ఒక 60% మందిలో ఎక్కువగా ఈ డ్రగ్ ఎలీటింగ్ స్టెంట్స్ అనేవి వాడుతుంటాం. ఓ 10 నుండి 20% మందిలో బేర్ మెటల్ స్టెంట్స్ అనేవి వాడుతుంటాం. అయితే ఏ పేషెంట్కి ఏ స్టెంట్ సూట్ అవుతుంది అనేది డాక్టర్ గారి సలహా ప్రకారం వెళ్ళటం మంచిదన్నమాట. లోపల ఉన్న బ్లాక్ని బట్టి ఆ నిర్ణయం అనేది ఉంటుందన్నమాట. రక్తనాళాల్లో పూడికల్ని తొలగించే స్టెంట్ ఎంతవరకు సురక్షితం? స్టెంట్ వేయించుకున్న తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో ఏర్పడే పూడికల్ని నిర్లక్ష్యం చేస్తే అవి అంతిమంగా గుండెపోటును తెచ్చిపెట్టి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. రక్తనాళంలో పూడిక ఉందని తెలిసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా స్టెంట్ను వేయించుకోవడం మేలు. పూడిక మరీ ఎక్కువైపోతే అంటే 70% మించితే అప్పుడు బైపాస్ సర్జరీ చేయించుకోవడం మినహా మరో మార్గం లేదు. రక్తనాళంలో పూడికను తొలగించి స్టెంట్ వేయించుకున్న తరువాత ఇక అంతా బాగే అనుకోవడానికి లేదు. స్టెంట్ వేయించుకున్నప్పటికీ మిగతా రక్తనాళాల్లో కొవ్వు పూడికలు పేరుకుపోకుండా ఆహారం విషయంలోనూ జీవన శైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక స్టెంట్ వేయించుకున్న తరువాత కొన్ని సందర్భాల్లో వాటిపై మళ్లీ కొవ్వు పూడిక పెరగడం వంటి దుష్ఫలితాలు కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. ఏ ఇన్వేసివ్ ప్రొసీజర్ అయినా కూడా కొంత రిస్క్ అనేది ఉంటుంది. సో జనరల్లీ స్టెంట్స్ అమర్చినప్పుడు సమస్యలు తలెత్తే అవకాశం అనేది రఫ్లీ అబౌట్ 0.5 to 1% ఉంటుందన్నమాట. సమస్యలు అంటే మనం పెట్టిన స్టెంట్ లోపల సడన్గా బ్లడ్ క్లాట్ ఏర్పడటం, దాన్ని స్టెంట్ థ్రాంబోసిస్ అంటాం. సో సడన్ బ్లడ్ క్లాట్ ఏర్పడి దానివల్ల స్ట్రోక్ రావడం అనేది 1 in 200 ఉంటుందన్నమాట. 200 మందిలో ఒకరికి ఒక్కోసారి అలాగా జరిగే అవకాశం ఉంటుంది. లేదా మనం చేసే చోట బ్లీడింగ్ అనేది జరగటం, లేదా మనం యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు వాడే రక్తం పలచబడే మందుల వలన ఇంటర్నల్గా బ్లీడింగ్ జరగటం, ఇలాంటి సమస్యలు అన్నీ కలిపి సుమారు ఒక 1% మందిలో రావచ్చు. అంటే 100 మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ జనరల్లీ దిస్ ఇస్ ఏ సేఫ్ ప్రొసీజర్. ఇప్పుడు చాలామంది ఏంటంటే స్టెంట్ పెట్టేసుకున్నాం, లోపల ఉన్న బ్లాక్ క్లియర్ అయింది, ఇంకేం పర్వాలేదు, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న అపోహలో ఉంటారు. అది నిజం కాదు. ఇప్పుడు స్టెంట్ పెట్టిన తర్వాత కూడా మందులు అనేవి రెగ్యులర్గా వాడటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టెంట్ లోపల బ్లడ్ క్లాట్స్ అనేవి ఏర్పడకుండా రక్తం పలచబడే మందులు అనేవి వాడాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ రెండోది, ఇప్పుడు మనం స్టెంట్ చేసినప్పుడు ఉన్న బ్లాక్ని తొలగిస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం. బట్ అదే రకమైన బ్లాకు మరే రక్తనాళం అయినా వేరే చోట వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండటానికి మన రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకోవటం, అంటే కొలెస్ట్రాల్ బాగా ఒక లెవెల్ దాటి తగ్గించుకోవటం, షుగరు, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవటం, దానికి అవసరమైన మందులు వాడుకోవటం. సో ఇలా మందులు అనేవి లైఫ్ లాంగ్ వాడుకోవటం అనేది అవసరం. ఇది స్టెంట్ చేసినా, బైపాస్ సర్జరీ చేసినా కూడా ఇలా మందులు లైఫ్ లాంగ్ వాడుకోవటం అనేది ఇంపార్టెంట్. వాటితో పాటు మన జీవన శైలిలో కొంచెం జాగ్రత్త పడటం, అంటే డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకోవటం. ఇవన్నీ చేయడం ద్వారా స్టెంట్ చేసిన తర్వాత కూడా భవిష్యత్తులో సమస్యలు అనేవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రక్తనాళాల్లో పూడికల్ని తొలగించే యాంజియోప్లాస్టీ స్టెంటింగ్లో ఇటీవలి కాలంలో ట్రాన్స్ రేడియల్ విధానం అనే సరికొత్త చికిత్స ఒకటి అందుబాటులోకి వచ్చింది. పేషెంట్లకి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో సంప్రదాయ యాంజియోప్లాస్టీని తొడలోని రక్తనాళం ద్వారా చేసేవారు. దాంతో యాంజియోప్లాస్టీ తరువాత 10 నుంచి 14 గంటల పాటు మంచం మీద కదలకుండా పడుకోవాల్సి వచ్చేది. అయితే ఈ ట్రాన్స్ రేడియల్ పద్ధతిలో చేతిలోని రక్తనాళం ద్వారా యాంజియోగ్రామ్ లేదా యాంజియోప్లాస్టీ చేయడం వల్ల పేషెంట్ వెంటనే నడవవచ్చు. హాస్పిటల్లో ఉండాల్సిన సమయం, రక్తస్రావం జరిగే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. చేతిలోని రక్తనాళం ద్వారా చేసే ఈ ట్రాన్స్ రేడియల్ యాంజియోప్లాస్టీ అందుబాటులోకి రావడంతో హృద్రోగ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. యాంజియోప్లాస్టీ స్టెంట్ల సాయంతో రక్తనాళాల్లో పూడికల్ని తొలగించుకోవడంతో పాటు గుండెపోటొచ్చే అవకాశాన్ని చాలా వరకు నివారించడానికి వీలవుతుంది. యాంజియోప్లాస్టీ సాయంతో స్టెంట్లను అమర్చడం ద్వారా రక్తనాళాల్లో పూడికల్ని ఎలా తేలిగ్గా తొలగించవచ్చో, సర్జరీతో పోలిస్తే స్టెంట్లతో ఉన్న ప్రయోజనాలేమిటో, స్టెంట్ల ఎంపిక, మన్నిక విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.